మాత్రే నమః. గోచారంలో గ్రహాల మూర్తి నిర్ణయం. మొట్టమొదటిసారిగా గోచారంలో గ్రహాల మూర్తి నిర్ణయం ద్వారా రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అందరూ మామూలుగా రాశి ఫలితాలు చెప్తారు. గ్రహాల మూర్తి నిర్ణయంగా రాశి ఫలితాలు చెప్పటం అనేది మొట్టమొదటిసారిగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా సూక్ష్మమైన విధానం అండి. గ్రహం ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు అది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది తెలుసుకోవడానికి మనకి ఒక చాలా చక్కటి పద్ధతిని ఉపయోగించారు. ఇది ఒక విధంగా గ్రహం ధరించిన రూపం లాంటిదే. ఆ రూపమే ఆ ఫలితాన్ని నిర్ధారిస్తుంది. వాటిల్లో ఈ రూపాల్లో 4 రూపాలున్నాయి. ఒకటి సువర్ణమూర్తి, అత్యుత్తమ ఫలితాలిచ్చేది. రెండోది రజతమూర్తి, మంచి ఫలితాలిచ్చేది. మూడోది తామ్రమూర్తి, మధ్యమ ఫలితాలిచ్చేది. నాలుగోది లోహమూర్తి, కష్ట ఫలితాలిచ్చేది. ఈ ఒక్కొక్క రాశిలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రూపం ధరిస్తుంది. దాన్నే గోచారంలో గ్రహమూర్తుల నిర్ణయం అంటారు. దాని ద్వారా మొట్టమొదటిసారిగా రాశి ఫలితాలు చెప్పడం జరుగుతుంది.